జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కన్నయ్య, ఇన్నేళ్లుగా మా అమ్మ అనుభవిస్తున్న నరకం ఈ రోజుతో ముగిసిపోవాలి. నువ్వే మాకు తోడుగా ఉండి న్యాయాన్ని, మా అమ్మ వ్యక్తిత్వాన్ని గెలిపించు కన్నయ్య. ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు న్యాయం కూడా మన వైపే ఉంది. టెన్షన్ వద్దు చైత్ర. ఏది ఏమైనా సాక్ష్యాలు మనకే సపోర్ట్ చేసి మనకి దక్కాల్సిన న్యాయమైన తీర్పు మనకే దక్కుతుంది. అవునే హంస, రాత్రి తేలుకుట్టిన నొప్పి తగ్గిపోయినట్టుందే. మందు బాగా పనిచేసిందా? తిన్న గడ్డి బాగా పనిచేసినట్టుంది బామ్మ. పనిచేసింది విరాజ్, చాలా బాగా పనిచేసింది. మీ సలహా సాయం అంత సులువుగా మర్చిపోను. మీరు చేసిన వెటకారాన్ని మర్చిపోను. దీని సంగతి సరే గాని, ఇంతకీ మీ సంగతేంటి? అన్నీ లైట్ తీసుకున్నట్టున్నారుగా. జంటగా కలిసి ఇల్లంతా తిరుగుతున్నారు. చూసావా వదినా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇదే వరుస. నీ మాటకి మినిమం విలువ కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళిద్దరూ. ఏం చేస్తావు హంస? తల్లిని పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇంకా విలువల గురించి ఎందుకులే. అత్తయ్య, ప్రతిదీ ఏదోలా స్క్రాచ్ చేసి దాన్ని ఇష్యూ చేయాలని ఎందుకు చూస్తారు? కలిసి వచ్చారు, ఆ విషయాన్ని క్యాజువల్గా కూడా చూడొచ్చు కదా. మీకింకా తేలు కుట్టిన నొప్పి పోనట్టుంది. మామ్, తప్పొప్పులు చూసే కళ్ళని బట్టి ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడను. తల్లిగా ఎప్పుడూ నీ బిడ్డల గెలుపునే కోరుకునే గొప్ప తల్లివి నువ్వు. నీ మనసేంటో నాకు తెలుసమ్మా. ఇప్పుడు కూడా నీ బిడ్డ గెలవాలని, జీవితంలో ఓడిపోకూడదని కోరుకోమ్మా. మంచి జరగాలని మమ్మల్ని ఆశీర్వదించు. ఎవడో ఒకడు పనికి మాలిన కేసులో అరెస్ట్ అయ్యాడు. వాణ్ణి విడిపించడానికి నువ్వు తిప్పలు పడుతున్నావు. ఇందులో నీకు జరిగే మంచేంటో నాకేం అర్థం కావడం లేదురా. మంది కోసమే ఇలా నీ బతుకుని అంకితం చేసుకో. నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను. జరగాల్సిందెప్పుడో జరిగిపోయింది. జనాలకి తెలియాల్సిందెప్పుడో తెలిసిపోయింది. ఇంకే ఉందన్రా. ఏం జరిగిందో జనాలకి ఏం తెలిసిందో కాదమ్మా, వాస్తవం అందరికీ తెలియడమే ఇప్పుడు జరుగుతున్న న్యాయ పోరాటం. ఆ నిజం బయటకొచ్చిన రోజు ఎవరైతే తప్పుని మోసారో వాళ్ళని తిట్టిన నోళ్లే పొగుడతాయి, ఎత్తిన చేతులే జై కొడతాయి. తప్పు చేసిన వాళ్లను తరిమి తరిమి కొడతాయి. వీడి డైలాగ్ ఫోకస్ అంతా నా మీద పెట్టి మాట్లాడుతున్నాడు. అంతా నా కర్మ. అత్తయ్య, ఈ ఇంటికి తగిన కోడల్ని నేను కాదు అని నన్ను బయటికి పంపించాలని మీరు అనుకుంటున్నారు. కానీ నేనే ఇంటికి తగిన కోడల్ని అని నిరూపించే నిజాలు బయటపడబోతున్నాయి. గౌరవప్రదంగా తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడతాను అన్న నమ్మకంతో నా భర్తతో కలిసి బయటకు వెళ్తున్నాను. నిజమేంటో మీకు తెలిసే తీరుతుంది. మరి మీరు చెప్తున్న నిజం నిరూపణ కాకుండా పోతే
అప్పుడేం చేస్తావు? బయటికెళ్ళిన నువ్వు గడపని విడిచినట్టేనా? నిజం నిరూపించకపోతే నువ్వు ఈ ఇంటికి తగిన దానివి కాదు అని తేలితే ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టవు కదా అని అడుగుతున్నాను. అత్తయ్య, పెద్దోడా నువ్వు ఆగు. హంస అడిగిన ప్రశ్న సరైందే. చైత్ర కూడా సమాధానం చెప్తేనే కదా ఇక ముందు ఏ సమస్య ఉండదు, విషయం కూడా తేలిపోతుంది. అమ్మా చైత్ర, నువ్వు సమాధానం చెప్పమ్మా. నువ్వు చెప్పినట్టే జరిగితే చిన్నోడి భార్యగా ఎప్పటికీ ఈ ఇంటి కోడలుగానే ఉంటావు. కాదని నిరూపించబడితే మాత్రం హంస చెప్పినట్టు ఈ గడపకి నీకు ఎలాంటి సంబంధము ఉండదు. ఏమంటావు? అత్తయ్య అడిగిన ప్రశ్నకు నా భార్య తరపున నేను సమాధానం చెప్తున్నాను. మేము సిద్ధంగానే ఉన్నాం అన్నయ్య. అవును, సిద్ధమే. మా అమ్మ మోస్తున్న ఆ బరువు నిజం కాదు, నింద అని నిరూపించకపోతే బయట పెట్టిన నా అడుగు ఇంకెప్పటికీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.